నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మాట్లాడుతూ చాలా వింత వింత విషయాలన్నీ చెప్పారు. యానికి అక్కడ ఏదో చిన్న ఇది తొక్కిసలాట లాంటివి జరిగితే ఆయన తూలి పడబోయారు. అక్కడ ఉన్న ఆయన సెక్యూరిటీ వాళ్ళందరూ కలిసి ఆయన్ని అలా పడిపోకుండా కాపాడారు. అది మంచి అదృష్టవశాత్తు ఆయనకి ఏం జరగలేదు. జగన్ గారు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన మనుషులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు, ఇలా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అక్కడ సెక్యూరిటీ రీజన్స్, దీనికి ఈ సంఘటనకు సెక్యూరిటీ రీజన్స్ ఏం కారణం కాదు, కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమంటే వాళ్ళ పొరపాటున తూలి కింద పడినా కూడా ఇది జగన్నే చేయించాడని కూడా అనేస్తారు. అది కూడా వచ్చి జగన్కే చుట్టుకుంటుంది. సరే, ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఏం మాట్లాడారు అనే దానికి వస్తే, ఆయన రాజమండ్రిని రాజమహేంద్రవరం అనే పేరు తానే పెట్టానని చెప్పారు. అదేమిటో కొంచెం వింతగా ఉంది. అది ఆయన ఎప్పుడు పెట్టారో తెలియదు. మా చిన్నప్పటి నుంచి రాజమహేంద్రవరం అని వింటూనే ఉన్నాం. ఎందుకంటే నన్నయ్య కాలం నుంచి దాని పేరు రాజమహేంద్రవరం అనే ఉంది. అది కాకుండా ఆయన మళ్ళీ ఐటీ గురించి ఆయన చెప్పాడు. ఐటీ ఉద్యోగాలు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు అమెరికాలో అక్కడ ఇక్కడ ఇంటికి ఒకరు ఊరికి 10 మంది ఉన్నారంటే అది కేవలం నేనే కారణం అని చెప్పారు. ఇంకోటి, ఐటీ అనేది ఒక అభివృద్ధికి సంబంధించిన ప్రాసెస్. అది ఇప్పుడు బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఐటీ అభివృద్ధి చెందింది. దాన్ని ఎవరు ఆపలేరు. ఐటీని ఆపడం అనేది అసాధ్యం. ఎందుకంటే అది మన సేవల రంగంలో వచ్చిన ఒక విప్లవం అది ఐటీ అనేది. కాబట్టి సహజంగానే ఆ క్రెడిట్ కూడా ఆయనే తీసుకున్నారు. మామూలుగా ఇది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసేలా నేను ఏర్పాటు చేస్తాను, కావాలంటే మండల కేంద్రంలో ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని ఏదేదో మాట్లాడారు ఆయన. వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసేలా ఈయన ఎలా చేస్తారనేది నాకు కన్ఫ్యూజను. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే, ఈయన ఐటీ కంపెనీలు అంటే కొన్ని వేల ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ అంతా పెట్టించేస్తాడా, వాళ్ళందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చిన్న చిన్న ఊర్లలో ఇప్పుడు కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి చాలా ఊర్లలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. మరి కొత్తగా ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తే అది ఎలా పెట్టిస్తాడు అనేది ఒక కన్ఫ్యూజను. సరే, ఆయన చాలా విషయాలు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. దాంట్లో మనకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేశాడు ఆయన. 20 లక్షలు అనేది చాలా పెద్ద ఫిగర్. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం అంటే ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాలంటే ఏ రకమైన ఉద్యోగాలు అనేది ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే 20 లక్షలంటే ఇప్పుడు ఈయన చాలా గర్వంగా చెప్పుకొని కియా నేనే తెచ్చాను అంటున్న పెనుగొండలో ఉన్న ఫ్యాక్టరీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అది 20,000 మందికి మించి ఉపాధి కల్పించలేదు. ఎందుకంటే దానికి ఉన్న స్టామినా అది. ఇప్పుడు 20 లక్షలంటే ఆంధ్రప్రదేశ్లో 1000 కియా ఫ్యాక్టరీలు పెట్టాలి. అంటే ఇన్నేళ్లుగా కుయ్యో మొర్రో అంటే ఒక కియా ఫ్యాక్టరీ తెచ్చుకోవడానికి మనం గగనమైతే 1000 కియా ఫ్యాక్టరీలు పెడితే తప్ప 20 లక్షల ఉద్యోగాలు రావు. ప్రభుత్వంలో ఎన్నుంటాయి ఉద్యోగాలు మనకు తెలియకుండా? మహా అయితే సంవత్సరానికి ఒక 1000-2000 ఇవ్వగలరు. 5 ఏళ్ళకు కలిసి 10,000 ఉద్యోగాలు ఇవ్వగలరు. మరి 20 లక్షలు ఇచ్చేస్తాను తమ్ముళ్ళు, మీరు తీసేసుకోండి, మీకు ఒకవేళ ఉద్యోగం రాకపోతే మీకు 3,000 నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేస్తాను, డోంట్ వర్రీ అంటున్నాడు ఆయన. మరి నిరుద్యోగ భృతి గతంలో ఆయన పాలించినప్పుడు కూడా ఇస్తారని చెప్పాడు. ఇచ్చాడో లేదో అది జనానికి తెలుసు. ఇంకో డ్వాక్రా గ్రూపులు నేనే పెట్టాను అని కూడా ఆయన అన్నాడు. సరే, ప్రతిదీ ఏదో ఒక ప్రభుత్వం హయాములో కొత్తగా వస్తుంది. కొత్తగా వచ్చిన తర్వాత అవన్నీ నేనే పెట్టాను, మీకు రోడ్లు వేసింది నేనే, గ్యాస్ ఇచ్చింది నేనే, మీరు వంట చేసుకొని తింటున్నారంటే నేనే అన్నీ చెప్తున్నాడు. అసలు ఇదంతా ఏమిటి అంటే, చంద్రబాబు గారు తెలిసే మాడుతున్నారా లేదా ఫ్లోలో మాడేస్తున్నారా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే, ఆయన ఈ గతంలో ఎన్నడూ వాడని ఒక విచిత్రమైన పదజాలం కూడా వాడుతున్నారు ఆయన స్పీచ్లో. ప్యాంట్లు తడిసిపోతాయి, ఇక డైఫర్లు కట్టుకొని తిరగాలి మీరు, ఇదంతా కూడా ఆయన లాంగ్వేజ్. గతంలో ఆయన లాంగ్వేజ్ కాదు. అంటే ఎవరినైతే ఆయన విమర్శిస్తున్నాడో వైసీపీ వాళ్ళ భాష సరిగా లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నాడు కదా. సరే, వాళ్ళు ఎలాగో తిడతారు, మనం కూడా తిడితే ఒక పని అయిపోతుంది అని అనుకుని ఆయన కూడా ప్యాంట్లు తడిసిపోతాయి అని ఒకటి ఏదో పదప్రయోగం మొదలుపెట్టాడు. ఇది ఆయనకు ఒక 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఆయన తనకు తానే చెప్పుకుంటాడు కదా, తాను ఒక డిగ్నిఫైడ్గా ఉన్న ముఖ్యమంత్రిని, ఇప్పటోళ్ళలాగా కాదని తిడుతూ ఉంటాడు అందరినీ. కానీ మరి డిగ్నిఫైడ్గా ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు గారికి ఇలా ప్యాంట్లు తడిసిపోయాయి అని మాట్లాడాల్సిన అవసరం ఉందా అనేది ఒక పాయింట్. 2, ఇక
జగన్ గారు మారుస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ఏదో చెప్తున్నాడు ఆయన. అంటే ఈ ట్రాన్స్ఫర్లు అనేటివి ఎప్పుడు నేను చూడలేదు, నేను విన్నే లేదు అని అంటున్నాడు. నిజానికి చంద్రబాబు గారి హయాంలో ఎన్నో జరిగాయి అలాంటివి. మంత్రులు మార్చడము, టికెట్లు ఇవ్వకపోవడం, అసలు మంత్రివర్గాన్నే మీరు ఒకసారి మీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి హయాంలో మార్చారు కదా, మీకు గుర్తుందో లేదో. లీక్ అవుతుంది మంత్రివర్గ కేబినెట్ మీటింగ్లోని సమావేశాలని, ఏకంగా అందరినీ ఊస్టింగ్ చేసేసి మొత్తం మంత్రులే మార్చిన చరిత్ర కూడా తెలుగుదేశానికి ఉంది. సరే, అది పాలసీలో భాగం అనుకుందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు అభ్యర్థుల్ని మార్చలేదు, ఎన్నిసార్లు అభ్యర్థులను అటు ఇటు షఫుల్ చేయలేదు. ఇప్పుడు సత్యవేడులో గతంలో పోటీ చేసిన శివప్రసాద్ గారిని మీరు ఎంపీగా తరలించలేదా? జరిగింది కదా. మీరు మాత్రం చంద్రగిరి నుంచి కుప్పంకి వెళ్ళలేదా? లోకేష్ గారు మాత్రం మంగళగిరికి రాలేదా? అంటే ఒక చోట చల్లని వాళ్ళు ఇంకో చోట ఎలా జల్లుతారు అని ఆ రోజు ఎవరు అనుకోలేదు కదా. శివప్రసాద్ గారిని సత్యవేడు ఎమ్మెల్యేగా ఉండి మీ హయాంలో మినిస్టర్గా ఉన్న ఆయన్ని మీరు చిత్తూరు ఎంపీగా తరలించి ఆ రోజు పోటీ చేయించారు కదా. మరి ఆయన సత్యవేడులో చల్లడని చిత్తూరుకు తీసుకెళ్లారా, చిత్తూరులో గెలుస్తాడని తీసుకెళ్లారా? ఇవన్నీ రాజకీయాల్లో చాలా కామన్ విషయాలు ఇవి. ఆయన జగన్ గారు, ఆయన పార్టీ, ఆయన ఇష్టం, ఆయన ఏమనుకుంటాడు, ఎంతమందిని మారుస్తాడో, అందరికీ టికెట్లు ఇస్తాడా, ఇవ్వడా, దాంట్లో లుకలుకలు ఉన్నాయా, వాళ్ళు తిరుగుబాటు చేస్తారా, వాళ్ళందరూ బయటికి వస్తారా, ఇవన్నీ కూడా ఆ పార్టీ సొంత వ్యవహారం. రేపు మీరు జనసేన అలయన్స్తో మీరు ఒక 2 సీట్లు ప్రకటించారు, వాళ్ళు ఒక 2 సీట్లు ప్రకటించారు. రేపు జనసేన అలయన్స్తో మీకు అన్నీ కరెక్ట్గా కుదురుతాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంత అనుభవం ఉంది కదా మీకు. రేపు కుదరవు. మీకు కూడా సీట్ల పంపిణీలో నానా గొడవలు, రచ్చలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి గొడవలు బహిర్గతమైనాయి. మీరు ఇంకా ప్రకటించలేదు కాబట్టి గొడవలు గుమ్మనంగా ఉన్నాయి. ఇప్పుడు రేపు ప్రకటిస్తే మీ పార్టీలో కూడా టికెట్ రాని వాళ్ళు వీళ్ళంతా తిరుగుబాటు చేయరా? వాళ్ళందరూ కూడా ప్రజల సంక్షేమం కోసం, తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని మీరెందుకు అనుకుంటున్నారు? ఎవరు మెజారిటీ వాళ్ళంతా కూడా పనిచేసేది అధికారం కోసమే. మీ పార్టీలో ఎమ్మెల్యే సీటు కానీ, ఎంపీ సీటు కానీ ఇంకోటో రాదని స్పష్టంగా డిసైడ్ అయిన తర్వాత, లేదా ఇంత 5 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ మీరు ఆ సీటుని తీసుకుపోయి జనసేన పార్టీకి ఇచ్చేస్తే దానంతా చూస్తూ ఊరుకుంటే శభాష్ అలయన్స్ గెలిస్తే చాలు, మందే ముందు మనం ఉంటే ఎంత పోతే ఎంత అనుకునే నాయకులు మీ పార్టీలో లేరు. ఎందుకంటే అందరి రాజకీయాలు అలాగే ఉన్నాయి. అందరి రాజకీయాలు స్వప్రయోజనాల కోసమే ఉన్నాయి. కాబట్టి మీ పార్టీ నుంచి బయటికి రాకుండా, తిరుగుబాట్లు చేయకుండా, చంద్రబాబు నాయుడు గారికి విధేయంగానే ఉంటూ ఈ ఎన్నికలు గడిచిపోతాయని మీరెందుకు అనుకుంటున్నారు? కాబట్టి అటువైపు వాళ్ళ మీద బురదేసేటప్పుడు అసలు మనలో ఉన్న లోపాలు ఏంటి, మనలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సరే, విమర్శించడమే ధ్యేయమైనప్పుడు ఏవైనా విమర్శించవచ్చు. కానీ మీరు ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, మీరు చెప్పే ప్రకారం చాలా విలువలతో కూడిన ప్రభుత్వాన్ని ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇలా చెప్తూ ఉన్నప్పుడు మీరు ఏంది పడితే అది మాట్లాడితే మీ విలువే తగ్గిపోతుంది. సరే, మీరు గెలుస్తారా, జగన్ గారు గెలుస్తారా, మీరు ఓడిపోతారా, ఆయన ఓడిపోతారా అనేది రేపు ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. అయితే మీరు మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఈ ప్యాంట్లు తడిసిపోతాయనే పదప్రయోగాలు మానుకుంటే మంచిది. అయితే ఒక్కటి విషయం వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఆయన. అదేమిటంటే, మొన్న సీఎం సభలో ఒక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలా రూపాలతో ఒక బొమ్మల్లాగా ఏర్పాటు చేసి, ఆ బొమ్మలను ఏదో పిడిగుద్దులు గుద్దేలా ఏదో ఏర్పాటు చేశారు, ఇటువంటిది ఎప్పుడైనా మనం చూసామా అని ఒక ప్రశ్న వేశారు. ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అసలు వైసీపీ వాళ్ళకి అలాంటి సలహా, పనికిమాలిన సలహా ఎవరిచ్చారో ఏమో కానీ, నాయకుల బొమ్మల్ని పెట్టి ఆడ పిడిగుద్దులు గుద్దినంత మాత్రాన మీరు గెలుస్తారా? పిడిగుద్దులు గుద్దినంత మాత్రాన అదంతా ఆ జనం అసహనము, జనం వ్యతిరేకత అని అంత అమాయకంగా వైసీపీ వాళ్ళు ఉండడం ఇదో విచిత్రం. ఎందుకంటే ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్. ఇలా బొమ్మలకి పిడిగుద్దులు గుద్దిచ్చేది, బొమ్మలను తన్నించేది, ఇవన్నీ కూడా. ఎందుకంటే వాటి వల్ల ఏదో రేపు ఎన్నికల్లో ఓట్లు పడతాయి అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం ఏముండదు. దానివల్ల పార్టీకి ఇంకా నష్టమే తప్ప ఎంతో కొంత లాభాలు ఏమి ఉండవు. ఇంకా భవిష్యత్తులో జరగబోయే సభలు కూడా ఇట్లనే బొమ్మలు పెట్టి వాళ్ళు వీళ్ళు అని ఇంతకుముందు మా చిన్నప్పుడు వాళ్ళ పోస్టర్ల మీద పేడలు ఇసురుకునేవాళ్ళు. అట్లా ఆ బొమ్మలు పెట్టి పేడలు ఇసురుకునేదో, గుద్దులు గుద్దిచ్చేది, ఇవన్నీ చేయడం వల్ల కేవలం చీప్ పాలిటిక్సే తప్ప ఇవన్నీ వీటి వల్ల ఏ ప్రయోజనం. జనం నవ్వుకుంటారు అంతే. వీళ్ళు మాట్లాడేది, వాళ్ళు మాట్లాడేది అన్నీ చూసి జనం నవ్వుకొని తాము ఏమి నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. థ్యాంక్ యూ.